హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమ్మీ స్పీక్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పిల్లలకి ఎంతో హెల్దీ అయిన గోధుమ పిండితో చేసిన గజ్జికాయలు అనమాట. ఇవి లోపల మనం స్టఫ్ చేసేది కూడా చాలా హెల్దీ అయినదే స్టఫ్ చేస్తాము. సో పిల్లలకి ఎంతో ఇష్టంగా తిని ఏదన్నా స్నాక్స్ పెట్టాలి అనుకుంటున్నారు అంటే ఒక్కొక్కసారి ఈ గజ్జికాయల్ని ట్రై చేయండి. ఫస్ట్ వచ్చేసి మనం 2 cups ఆఫ్ వీట్ ఫ్లోర్ తీసుకుంటాం అనమాట, గోధుమ పిండి. దాంట్లో వేడిగా పొంగులు వచ్చే నెయ్యి ఒక 3 to 4 tablespoons వేసాను. కొంతమంది బటర్ వేసుకుంటారు, ఆయిల్ వేసుకుంటారు, ఏదైనా ఫైన్. నేనైతే నెయ్యి వేసాను అనమాట. కొంచెం ఒక మిక్స్ చేయండి, అంటే చేయి పెడితే డైరెక్ట్ కాలిపోద్ది కాబట్టి కొంచెం స్పూన్తో అయితే మిక్స్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇది ఆప్షనల్ అనమాట, సాల్ట్ కొంచెం వేసుకోవాలనుకుంటే వేసుకోండి, లేదంటే లేదనమాట. మన ఛానల్లో ఎప్పుడూ కూడా హెల్దీ రెసిపీస్ పెట్టడానికే మేము ట్రై చేస్తాము. రెసిపీస్ కూడా పిల్లల్ని మైండ్లో పెట్టుకుని మాత్రమే ట్రై చేస్తాము. సో ఒకసారి చూడండి. కొంచెం వాటర్ వేస్తూ మిక్స్ చేసుకోవాలన్నమాట, చపాతీ పిండిలాగా ముద్ద చేసుకోవాలి. ఇప్పుడు ఒక రౌండ్ బాల్ చేసుకుందాము. ఇది కొంచెం మనం నెయ్యి అది యాడ్ చేస్తాం కాబట్టి కొంచెం గట్టిగానే ఉంటుంది. సో బాగా ప్రెస్ చేస్తూ మనం రౌండ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఇట్లా చిన్న చిన్న పూరీకి కావాల్సినట్టుగా చిన్న చిన్న సైజులో తీసుకుని పెట్టుకోవాలన్నమాట. మీన్వైల్ మనం స్టఫింగ్ చూద్దాం అనమాట. లోపల స్టఫ్ చేసేవి పల్లీలు 1 cup తీసుకున్నాను. ఈ కొలతలతో చేయండి, మీకు ఒక 12 నుంచి 15 గజ్జికాయల వరకు వస్తాయి. కొంచెం పెద్ద సైజ్ అయితే, మీడియం సైజ్ అయితే 25 వరకు వస్తాయి అనమాట. పల్లీలు ఇలా డ్రై రోస్ట్ చేసేసుకున్న తర్వాత చల్లారి వరకు పక్కన పెట్టుకుంది. తర్వాత మళ్ళీ 1/2 cup సెసమీ సీడ్స్ అనమాట, నువ్వులు కూడా చాలా బలం పిల్లలకి. మిల్క్ ఎంత బలమో, మిల్క్ అంటే ఎక్కువ రెట్లు బలం నువ్వులు. సో ఈ నువ్వులకి వచ్చి కొంచెం నీళ్లు చిలకరించండి, అప్పుడు నువ్వులు లోపల వరకు వేగుతాయి అనమాట. సో అందుకు నేను కొంచెం నీళ్ళు అయితే చిలకరించాను. చూడండి మొత్తం డ్రై అయిపోతుంది అనమాట, వాటర్ ఏమి ఉండదు. మనం ఫ్రై చేసి కొద్ది అంటే అవి లోపల వరకు వేగే కొద్దీ డ్రైగా వచ్చేస్తాయి సెసమీ సీడ్స్. సో ఇబ్బంది ఏమి ఉండదు. వాటర్ జల్లేరేంటి అని అనుకోకండి, ఇది వన్ ఆఫ్ ద టిప్ కింద కన్సిడర్ చేయండి. ఈ నువ్వులు వేగాయి ఫ్రై అయ్యాయని ఎట్లా తెలుస్తుంది అంటే ఒక కమ్మటి వాసన వస్తుంది, అట్లనే కొంచెం బ్రౌనిష్లోకి టర్న్ అవుతాయి అనమాట. సో మీ అందరికీ తెలిసే ఉంటుంది. అలా బాగా ఫ్రై అయిన తర్వాత మనం తీసి వీటిని కూడా ఒక సైడ్కి పెట్టేసుకోవాలన్నమాట. ఎందుకు ఎప్పుడైనా సరే, నేను ముందు వీడియోస్లో కూడా చెప్పాను, ఏదైనా సరే ఖచ్చితంగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టాలి. సో ఇవి కూడా మనం పక్కన పెట్టేసుకుందాం, చల్లారబెడదాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ పల్లీలు మొత్తం పైన పొట్టు అంతా తీసేసుకోవాలన్నమాట. పొట్టుతో కాకుండా నార్మల్గా పొట్టు తీసేసిన పల్లీలతో మాత్రమే చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇవన్నీ మిక్సీ చేసుకోవాలన్నమాట. పల్లీలు, అట్లనే ఒక 1/2 cup ఆఫ్ నువ్వులు, అలాగని మీ ఇంట్లో గుల్లశనగపప్పు ఉంటుంది కదా, అది కూడా ఒక 1/4 cup వేసాను. అలాగే కొంచెం బెల్లం పొడి అన్నమాట. బెల్లం పొడి మీ చాయిస్ అనమాట. నేనైతే ఒక 1/8 cup వేసాను అనమాట. అంటే 1/4లో కూడా కొంచెం తక్కువ అనమాట. ఈ కోకోనట్ కూడా మీ ఆప్షనల్ అనమాట, అది కూడా నేను 1/8 cup వేసాను. కోకోనట్ కూడా పిల్లలకి చాలా మంచిది. సో ఇప్పుడు మీకు చపాతీలు ఎలాగా చేసుకోవడం వచ్చు కాబట్టి సో ఇట్లా చేసేసుకున్న తర్వాత కొంతమందికి అయితే రౌండ్గా బాగానే వస్తాయి, కొంతమందికి రావు కదా, నాకైతే రావట్లేదు. సో నేను ఏం చేశాను అంటే ఒక బాక్స్ యొక్క మూత తీసుకుని రౌండ్గా కట్ చేశాను అనమాట. ఇంకోటి ఏంటి అంటే అన్నీ అదే సైజులో రావాలి అనుకుంటే ఇట్లా చేయడం అయితే బెటర్ అని నేను చెప్తాను. లేదు మీ అందరికీ మెజర్మెంట్స్ బాగానే వస్తాయి అంటే చపాతీ బాగానే వస్తుంది, ఏ సైజు వచ్చినా పర్లేదు అంటే వెల్ అండ్ గుడ్, నో ఇష్యూస్, నార్మల్గా చేసేసుకోండి. ఇప్పుడు చుట్టూరు కట్ చేసినవి ఉంటాయి కదా ఎక్స్ట్రాస్, అవి కూడా ఉంచేసుకోండి. అవి కూడా లాస్ట్లో ఫ్రై చేసుకుంటే క్రంచీగా హాట్ కింద పనిచేస్తుంది అనమాట మీ పిల్లలకి. సో మీరు లోపల స్టఫ్ చేసేది ఎంత పెట్టాలి అనుకుంటారంటే మీ ఇష్టం. అంటే గజ్జికాయలు చేసుకునే సైజ్ నేను మీడియం సైజ్ చేశాను కాబట్టి నేను 2 spoons అయితే పెట్టాను అనమాట. చుట్టూరు కొంచెం వాటర్ పెట్టి ఇట్లా వెట్ చేసుకుంటే అది స్టిక్ అయి ఉంటుంది అనమాట, ఓపెన్ అవ్వకుండా కొంచెం ఆ గజ్జికాయ స్టిక్ అయి ఉంటుంది అనమాట. తర్వాత మీ ఇష్టం, మీ షేప్స్ మీకు ఎట్లా వస్తే అట్లా చేసుకోండి. నాకైతే ఇలా వచ్చినాయి. సో ఇట్లా ఫోల్డ్ చేసుకున్న తర్వాత నేనైతే ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోవడానికి వేసాను అనమాట. అంతే అండి, ఎంతో హెల్దీ అయిన గజ్జికాయలు అయితే రెడీ అయిపోయింది. చాలామంది మైదాతో అట్లా చేసుకుంటారు కదా, అలా కాకుండా పిల్లలకి ఇలా గోధుమ పిండితో పెట్టండి, ఎంతో ఇష్టంగా తింటారు, అలాగే ఎంతో హెల్దీ అనమాట. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం
మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. ఖచ్చితంగా మీకు ఈ రెసిపీ ఎవరైనా ట్రై చేస్తే కమెంట్ చేయండి. ట్రై చేయాలి అనుకున్నా కూడా కమెంట్ చేయండి. Thanks for watching our video. Please do like, share and subscribe to our channel Mommy Speaks.